గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మరొక ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మేము చేరడానికి, మీ మాటలు వినడానికి ఆశతోనూ ఆసక్తితోనూ చేరి ఉంటుండగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. యేసుక్రీస్తు ప్రభువు మనలను ఎన్నుకున్న దేవుడిగా, మనలను ఏర్పరచుకున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ లోకంలో మనం చూస్తే ఎన్నో కోట్ల మంది జనాభా ఉంటా ఉన్నారు. నీవు నివసిస్తున్న చోట వేల మంది, లక్షల మంది జనాభా ఉంటుంది. అది గ్రామము, పట్టణము, ఏదైనా కావచ్చు. వేలలోను లక్షలలోను జనాభా ఉంటా ఉన్నారు. అయితే అంత మందిలోకై దేవుడు స్పష్టంగా నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలుచుకున్న దేవుడిగా ఉంటున్నాడు, ఎన్నుకున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. దేనికోసం, ఎందుకోసం అని మనం ఆలోచన చేస్తే, నీవు నేను అంటే ఎవరైతే ఆయన పిలుచుకున్నాడో, ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, అలాంటి వారు ఆయనకు ఈ లోకంలో సాధనాలుగా పనిచేయాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, రక్షణ సువార్తను ఈ లోకమంతా చాటడానికి ఆయన మనల్ని పిలుచుకున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. నమ్ముతున్నావా ఈ విషయం? నువ్వు అంగీకరిస్తున్నావా ఈ విషయాన్ని? కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులంగా ఉంటున్నాం మనము. దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, సర్వలోకానికి ఆయన సువార్తను ప్రకటించడం, దాని తర్వాత ఆయన కొరకు ఈ లోకంలో మనము ఒక స్టాండ్ తీసుకొని నిలబడ్డాము. మనం నిలబడడం, దేవుని కొరకు నిలబడ్డము అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నిలబడ్డం కాదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, అననుకూలమైన వాతావరణము ఎదురైనా ఆయన కొరకు నిలబడగలిగే వారంగా మనం ఉండాలి. దేవుడు ఎన్నుకున్న, ఏర్పరచుకున్న నీ నుంచి ఎదురు చూస్తున్నాడు. నేటి దినాలలో అనేక మంది క్రైస్తవులు చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు పారిపోతుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. ఓమ్మా వద్దురా నాయనా, ఈ దేవుడు వద్దు, ఈ పరిచర్య వద్దని విడిచిపెడుతుంటున్న వారు ఉంటా ఉన్నారు. అనేక మంది వెనక్కి మల్లుతుంటున్న వారు ఉంటా ఉన్నారు, వెళ్ళిపోతున్న వారు ఉంటా ఉన్నారు. దేవుని కొరకు నిలబడలేక, దేవుని కొరకు నిలబడి ఆయన వార్తను ప్రచురం చేయలేక, ప్రకటించలేక పారిపోతున్నారు, వెనుదిరిగి వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. నీ పరిస్థితి ఏంటి? నువ్వెలా ఉంటున్నావు? అననుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడగలిగే స్టామినా నీ దగ్గర ఉందా? నిలబడగలిగే ధైర్యం నీ దగ్గర ఉందా? అననుకూలమైన వాతావరణం నిన్ను చుట్టుముట్టినప్పుడు, నిన్ను కమ్ముకున్నప్పుడు ధైర్యముతో, విశ్వాసముతో ఎదుటి నిలబడగలవా? ఆలోచించే ఒకసారి. దేవుడు కావాలా, ఇంకేదన్నా కావాలా అని బెదిరించి మనల్ని అడిగితే దేని కోరుకుంటున్నాం? ఇదిగో ఆయన వద్దని చెప్పు, లేకపోతే పొడుస్తా, చంపుతా, నరుకుతా అంటే మనము పారిపోయే వాళ్ళంగా ఉంటున్నామా? నిలబడగలమా? ఎలా ఉంది మన యొక్క స్థితి అన్నది చూసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఉదయకాల సమయంలో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూద్దాం.
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. షడ్రకు, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి: నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఈ 3 వచనాలలో మనం చూస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఒక ముగ్గురు యవనస్తులు దేవుని కొరకు నిలబడుతున్నారు. ఎలాంటి పరిస్థితో తెలుసా? భయంకరమైన పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితి. రాజు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కకపోతే, సాగిల పడకపోతే, నమస్కరించకపోతే మండుతూ ఉంటున్న అగ్నిగుండంలో పడేస్తారు. అయితే అందరూ సాగిలు పడ్డారు, కానీ ఇక ముగ్గురు దేవునికి తప్ప మేము ఎవ్వరికి సాగిలు పడం అని అలాగే నిలబడ్డారు. మంటను రెట్టింపు చేసినా సరే ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడు. నెబుకద్నెజరు, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నా. నువ్వెంత మంటైనా పెంచుకో, నో ప్రాబ్లం. మేము మొక్కం కాక మొక్కం. మా దేవుడి అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా పర్లే, మేము మొక్కం. తెగువ, కమిట్మెంట్ ఉన్నాయా? ఇలాంటివి మనలో ఉన్నాయా? ప్రస్తుత దినాలలో ఎక్కడ చూసినా ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటా ఉన్నాయి. క్రైస్తవ్యానికి నిలబడగలవా? యేసుక్రీస్తు ప్రభు వద్దని చెప్పు, నిన్ను వదిలేస్తా. యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకించి నిన్ను వదిలేస్తా. లేకపోతే ఇంకెవరికన్నా చెప్పు, జేజేల పలుకు, నిన్ను వదిలేస్తా. ఎలా ఉంటుంది? మన స్టాండ్ ఏంటి? నిలబడగలిగే పరిస్థితి ఉందా? ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరీక్షించుకో. నీ హృదయాన్ని నువ్వు ఒకసారి పరీక్షించుకో. అననుకూలమైన, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడగలిగే విశ్వాసము, ఆత్మీయత నాకుందా లేదా? ఒకవేళ లేదు అని జవాబు నీకు అనిపిస్తా ఉన్నట్లయితే అడుగు దేవుణ్ణి, ప్రభువా ధైర్యమును దయచేయి. షడ్రకు, మేషకు, అబేద్నెగో లాగా నీ కొరకు నేను నిలబడాలి. ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, అననుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మనుషులు, వ్యవస్థలు, ప్రభుత్వాలు చాలా వ్యతిరేకమైన పద్ధతిలో ఉంటా ఉన్నారు. నేను నిలబడడానికి నాకు సహాయం చేయని దేవుని అడుగు. దేవుడు నీకు కృప చూపించి ధైర్యం అనుగ్రహించి సహాయం చేస్తాడు. తలలోంచి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ముగ్గురు వ్యక్తులను మా ముందు తీసుకొచ్చాం. వారిలాగా ధైర్యం కలిగిన వారంగా, విశ్వాసం కలిగిన వారంగా, రోషం కలిగిన వారంగా మేము ఉండడానికి, మీ కొరకునైనా ఒక కమిట్మెంట్ కలిగిన వారంగా మేము జీవించడానికి సహాయం చేయమని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారందరి యొక్క దేవనైన హృదయాలలో ధైర్యమును మీరు నింపి నడిపించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.